జగత్ గారిని తీసేయండి నేను. నెక్స్ట్ మనకు ఆర్డర్ ప్రకారం తీసుకుంటాం గానీ, శంకర్ గారు ఫస్ట్ వచ్చారు. శంకర్ గారిని తీసుకుంటాను నేను. హలో. నమస్తే శంకర్ గారు. నమస్తే గోవింద్ నమస్తే. గారు. యాహ్! షూర్. శరత్ గారు నమస్కారం. హలో. మ్యూట్‌లో ఉన్నారు శరత్ గారు. చెప్పండి మీరు. సార్. సార్ నేను మరికొన్ని పాయింట్స్ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సార్ ఈరోజు నేను ఇది చెప్పడం మొదలెట్టడానికంటే ముందు టాక్ రేషనల్‌లో ఉన్న గోవింద్ గారు గాని, శరత్ గారు గాని, ఈ టాక్ రేషనల్‌లో వచ్చే శ్రోతలు గాని, స్ట్రీమ్‌లో పాల్గొనేవారు ఎవ్వరు కాంగ్రెస్ వాదులో, బీజేపీ వాదులో మరి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు అని నేను అనుకుంటున్నాను. కామెంట్స్ లో చూస్తున్నాను ఏదో కాంగ్రెస్ వాదులు వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు అంటున్నారు. మేము అలాంటి వాళ్ళం ఏం కాదు, న్యూట్రల్ గా ఉంటాం. తప్పు ఎవరు చేసినా రేపు ఇంకా వేరే పిఎం వచ్చినా సరే, మీరు అన్నట్టు రాహుల్ ఇంకెవరు వచ్చినా ఇలానే మాట్లాడతాం. ఇది ఫస్ట్ క్లియర్ గా చెప్తున్నాను. రెండోదండి, ఇప్పుడు జగన్ గారు రావడం వల్ల సనాతన ధర్మానికి గ్లాని కలిగింది, అది దానికి ఎంతో ఇబ్బంది కలిగింది అని మాట్లాడుతుంది. లేదు, జగన్ గారు రావడం వల్ల ఇన్ఫాక్ట్ ధర్మం బ్రతికింది అంటున్నాను నేను. ఒకవేళ నేను ఇలా అంటే శంకర్ ఎవడు పిచ్చోడిగా ఉన్నాడే అంట. తిరుపతి తిరుమల ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు గారు మాట్లాడింది విందాం. నేను మీకు సెండ్ చేసిన అండి, చాట్ లో పెట్టినాను. వాళ్ళకు చూపెడదాం శ్రోతలు. సీఎం జగన్ మహావిష్ణువులాగా అదేనండి, అది నేను పెడతానండి. ఒకసారి ఏం చేస్తానంటే, నేను స్క్రీన్ షేర్ చేయలేదు. 1 సెకండ్ ఆగండి. ఓకే, దీంట్లో వెళ్ళిపోయినట్టుంది. 1 సెకండ్. ఇది వీడియోలో పెట్టి పెడతాను. మళ్ళీ బ్యాక్ షేరింగ్ వస్తాను. స్క్రీన్ షేరింగ్ కనిపిస్తుందండి? చేయండి. వచ్చేది, స్క్రీన్ షేర్ చేశాను. వచ్చిందండి, వచ్చింది. ధర్మాన్ని పునరుద్ధరిస్తున్నారని తితిదే ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వ్యాఖ్యానించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వంశపారంపర్య అర్చకత్వాన్ని పునరుద్ధరించిన సీఎం జగన్ ని తాడేపల్లిలో కలిసి రమణ దీక్షితులు కృతజ్ఞత. సీఎం జగన్ మహావిష్ణువులాగా అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తున్నారని తితిదే ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వ్యాఖ్యానించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వంశపారంపర్య అర్చకత్వాన్ని పునరుద్ధరించిన సీఎం జగన్ ని తాడేపల్లిలో కలిసి రమణ దీక్షితులు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అర్చకత్వాన్ని, సనాతన ధర్మాన్ని సీఎం జగన్ కాపాడుతున్నారని అన్నారు. నా విష్ణు పృథివీపతి అని వేదం, అంటే విష్ణు వంశం లేనివాడు పాలకుడు కానేరడు అని. ప్రతి పాలకుడిలో కూడా విష్ణు వంశ 0.1%, 0.05% ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడమో దుర్వినియోగం చేసుకోవడమో ఆయా పాలకుల యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల దుష్కృతం వల్ల కలుగుతూ ఉంటుంది. అటువంటి పాలకుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ ధర్మానికి గ్లాని కలిగినప్పుడు అవతరించే మహావిష్ణువులాగా, సనాతన ధర్మానికి ఆటంకాలు కలిగి దేవాలయ వ్యవస్థ, అర్చక వ్యవస్థ నిర్మూలించబడే సమయంలో మహావిష్ణువులాగా అవతరించి ధర్మాన్ని తిరిగి పునరుద్ధరించే క్రమంలో మా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం వల్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అర్చకుల పట్ల, బ్రాహ్మణుల పట్ల ఉన్న మహత్తరమైన సానుభూతితో, వాళ్ళ తండ్రి గారి నుంచి సంక్రమించిన సద్గుణాలతో మాకు అసౌకర్యం కలిగించిన ఈ పదవీ విరమణను తొలగించి మాకు తిరిగి స్వామివారి అనుగ్రహం కలిగించడం మా అదృష్టం. చూసారండి, ఇది ఆల్మోస్ట్ వైసీపీ పార్టీ కూడా ఇంత గొప్పగా పొగిడుండదు జగన్ ని. చూసారండి. సరే, ఇందులో రెండు పాయింట్స్ ఉన్నాయి, రెండు మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఇది ఎవరో యూట్యూబ్ లో చెప్పిన విషయం కాదు, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన న్యూస్. ఈటీవీ ఇక్కడ రాసింది క్లియర్ గా చూడండి. ఈటీవీ ఓకే, ఏదో డౌన్లోడ్ చేసి పెట్టింది ఏం కాదు, ఇది ఈటీవీలో క్లియర్ కనిపిస్తుంది. రెండోదండి, అందులో ఉన్న విషయాలు మనం మాట్లాడదాం కాసేపు. ఏమంటున్నారంటే, సాక్షాత్తు ప్రధాన అర్చకులు ఏమంటున్నారు, కలియుగ మహావిష్ణు అవతారం ఈ బోడి పవన్ కళ్యాణ్ ఇంకెవరో అంటే ఏముంది, పెద్ద విషయం ఏముంది. సాక్షాత్తు నిరంతరం ఆ స్వామి పూజలు నిర్వహించే ప్రధాన అర్చకుడే తర్ఫీదు ఇచ్చేసిండు జగన్ గారు. అదొకటి. ఇక రెండో విషయం చూద్దాం. వీళ్ళు ఎలా ఉంటారంటే, ఈ ఒక్క పని చెప్తానండి, ఈ ఒక్క పని నేను చెప్తాను. జనరల్ గా వీళ్ళు ఈ బ్రాహ్మణ చెప్పబోతున్నా, మీరు చెప్పేసండి. అయితే అదే నేను చెప్పబోతున్నాను. యాక్చువల్ గా అక్కడ చూసారా, వాళ్ళు ఏమన్నారంటే, ప్రధాన అర్చకత్వం సంబంధించి వాళ్ళ జాబ్ను రీషెడ్యూల్, అంటే పదవీ విరమణను రీషెడ్యూల్ చేసిండ్రు, తర్వాత వంశపారంపర్యాన్ని వాళ్ళు రీషెడ్యూల్ చేసిండ్రు అన్నమాట. అంటే దానికోసమైనా వచ్చి జగన్ను కలిసి ఈయన నిత్య అభినవ లేదా కలియుగ మహావిష్ణువు అని పొగిడింది.
అరే మరి నిజంగా ఏది సనాతన ధర్మం అని వీళ్ళంతా ఏడుస్తున్నారు కదా, ఆయన నిరంతరం ఆ స్వామి కొలువులోనే ఉంటాడు కదా. అయ్యా స్వామి, నేను నిరంతరం నీ కొలువులో ఉంటున్నా, నాకు ఇట్లా జరిగింది, నేను పోయి ఆ వేరే మతస్థుని దగ్గరికి పోయి అడగడం ఏంటి, అంత నువ్వు చూసుకో అని వదిలేయలేదు. ఆయన వెళ్ళిండు, అడిగిండు. అంటే ఈ బ్రాహ్మణులని కాదు చూడండి, సరే వాళ్ళని స్పెషల్ గా అనడానికి ఏం లేదు, కానీ ఎవరైనా వారి వారి ప్రయోజనాల కోసమే ఇక్కడ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఉన్న ఆ యువకులు ఎవరు, ఆయన యువకులను ఉద్దేశించి మాట్లాడింది కాబట్టి ఆ యువకులకే ఇలా చెప్తున్నాను. యువకులారా మీరు గుర్తుపెట్టుకోండి, ఆ వెంకటేశ్వర స్వామి ప్రధాన అర్చకుడే పోయి ఆయనకు కావాల్సిన ప్రయోజనాలు ఏంటో అవి నెరవేర్చుకున్నాడు. సో అలాంటి వ్యక్తి ఎప్పుడు వెంకటేశ్వరుడు అని దేవుడు నాకు చేస్తాడని కూర్చోలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మనము ప్రభుత్వాలను ఎలెక్ట్ చేసుకున్నాం ప్రజాస్వామ్యంలో. ప్రభుత్వాల మెడలు వంచి మనకి ఏవైతే సౌకర్యాలు కావాలో వాటి కోసం కొట్లాడు. ఈ సనాతన ధర్మం కోసం, వీటి కోసం కాదు. యువతను ఉద్దేశించి నేను మాట్లాడుతున్నా, మీరు వచ్చి రోడ్ల మీద వచ్చి ఫైట్ చేయండి అంటారు కదా, అది కాదు. రోడ్ల మీద ఫైట్ చేయాల్సింది విద్య కోసం, వైద్యం సరిగ్గా లేకపోతే వైద్య సదుపాయాల కోసం, లేదా ఉద్యోగాల కోసం, దేశ ఉన్నతి డెవలప్మెంట్ కోసం, దీనికోసం ఫైట్ చేద్దాం. ప్రభుత్వాల మెడలు వంచి ఫైట్ చేద్దాం, దీనికోసం ఫైట్ చేద్దాం తప్పించి ఈ పనికి మాలిన ధర్మానాల కోసము. ఈ పవన్ కళ్యాణ్ కూడా అంతే. రేపు మాపు ఆయన ఏం చేస్తున్నాడు, మెచ్చుకుంటున్నాను పవన్ కళ్యాణ్. ఎందుకు? ఆయన రాజకీయంలో ఎదుగుదల కోసం ఇవన్నీ చేస్తున్నాడు. మిమ్మల్ని పావులుగా, యువకులను, ఇంకా వినే వాళ్ళను, ధర్మంలో పిచ్చిగా నమ్మి ఉండే వాళ్ళను ఉపయోగించుకొని ఎదుగుదాం అనుకుంటున్నాడు. మరి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నప్పుడు మన పని మనం చేద్దాం. మనం ప్రభుత్వాలను మెడలు వంచి పని చేయించుకోవడం మన పని, అది చేద్దాం. సార్ చెప్పండి. జ్యూస్ అయిపోయింది అంటారు కదా, గ్యాస్ అయిపోయింది, జ్యూస్ అయిపోయింది, లేకపోతే స్టీమ్ అయిపోయింది అంటారు కదా. పవన్ రాజకీయాలు, కుల రాజకీయాల్లో స్టీమ్ అయిపోయిందండి. కుల రాజకీయాల్లో జ్యూస్ లేదనమాట. అందుకని కొత్త జ్యూస్ కోసం ఇప్పుడు ఈ మతాన్ని ఎత్తుకున్నాడు. అది కూడా ఈ కూటమిలో ఉన్న వాళ్ళు సెంట్రల్ నుంచి సపోర్ట్ ఉన్నారు కనుక, ఇక్కడ ధర్మరక్షక ఛానల్స్ వాళ్ళు కానీ ఈ బ్యాచ్ అంతా చొక్కాలు ఇప్పుకొని రోడ్డు మీదకి వచ్చి పిచ్చిగింతలేస్తున్నారు కనుక, ఇప్పుడు జనసేనలో ఉన్న జన సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ సైనికులందరినీ, జన సైనికులందరినీ కరసేవకులుగా మారుస్తున్నాడు పవన్ కళ్యాణ్. కాబట్టి ఆ వలలో పడద్దు. వీళ్ళందరూ వాళ్ళ ప్రయోజనాల కోసమే చేస్తున్నారు. మన ప్రయోజనాలు ఏంటో మనం గుర్తించి మన ప్రయోజనాల కోసం మనం ఫైట్ చేద్దామని నేను అంటున్నా. రెండోదండి, కొంచెం టైం ఇవ్వండి. ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ కట్టింది ఎవరండి? సర్ అర్దర్ కాటన్. ఆయనను పూజిస్తారు. సర్ అర్దర్ కాటన్, ఆయన బ్రిటిష్ ఆయనను పూజిస్తారు. అక్కడ ధవళేశ్వరంలోని గుర్రం మీద ఆయన ఎక్కిన బొమ్మ ఉంటుంది అన్నమాట. అక్కడ బాగా పండగలాగా చేసుకుంటారు. పండగలాగా చేసుకుంటారు. ఎందుకు తెలుసా? అక్కడ ఉన్నాయి అన్ని వేల ఎకరాలు ఈ అగ్రవర్ణాలే. వాళ్ళ భూములను సస్యశ్యామలం చేసిందని ఆయనను పొగుడుతారు. సిపి బ్రౌన్ అన్నట్టు ఆయన తెలుగులో ఒక ఇంగ్లీష్ టు తెలుగు ఒక డిక్షనరీ రాసిందని ఆయనను కూడా పొగుడుతారు. అదే కదండి, సిపి బ్రౌన్ గారు వల్లనే మనకి మా వేమన పద్యాలన్నీ వెలుగులోకి వచ్చినాయి. తెలుసు, ఆయన పద్యాల వల్ల వచ్చినాయి, ఆయన వెలుగుపరిచిండు. నాకు ఓకే అండి, నాకు అక్కడ ఏ సంశయం లేదు, నేను చాలా చక్కగానే మెచ్చుకుంటా. కానీ మెకాలే విషయం వచ్చేసరికి చూడండి, అందరికి ఇందాక మీరు చెప్పింది కదా, అన్ని ముందు తీసి శాస్త్రాలన్నీ తీసి ఋగ్వేదాలు అన్నిట్లో చెప్పారు కదా. మెకాలే విషయానికి వచ్చేసరికి అందరికి చదువునివ్వాలి. ఒకటి పార్లమెంటు కమిటీ వేసిందండి, మెకాలను ముందు పెట్టి, ఆయన చైర్పర్సన్ గా పెట్టి, నువ్వు ముంబై, మద్రాసు, పశ్చిమ బెంగాల్ వెళ్ళి అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది ఒకసారి ఎంక్వైరీ చేసిరా అంటే, ఆయన ఎంక్వైరీ రిపోర్ట్ లో ఏం రాసిందంటే, అసలు వీళ్ళు శూద్రులకు, అతి శూద్రులకు అసలు విద్యను అందివ్వడం లేదు. ఇట్లా చేస్తే దేశం సంక నాకిపోతుంది, సర్వనాశనం అవుతుంది. దేశంలో విద్య ప్రతి ఒక్కరికి అందాలని ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేసిండు. కానీ అయినను అంటే అందరికీ విద్యను అందించిండు అని వీళ్ళకు అడ్డంకి కదా ఇది. వాళ్ళ శాస్త్రాలకు విరుద్ధం కదా, వాళ్ళ మనసులకు అది విరుద్ధం. మనుషులను వాళ్ళంతటి సమానంగా విద్య అందద్దనే ఒక దురహంకారంతో మెకాలేని విమర్శిస్తారు. అదొక్కటే కాదు, మెకాలే ఇండియాలో ఫస్ట్ చైర్పర్సన్, ఫస్ట్ లా కమిషన్ ఆఫ్ ఇండియా. ఆయన లా కమిషన్ ఆఫ్ ఇండియాకి ఐపీఎస్ ని, ఇండియన్ పీనల్ కోడ్ ను ఆయనే సబ్మిట్ చేసింది భారత ప్రభుత్వానికి. అప్పుడు 1834లో, 1833లో ఒక కమిటీ వేస్తే దానికి ఐపీఎస్, ఇండియన్ పీనల్ కోడ్ కు ఆయనే చైర్పర్సన్ గా ఉండి దాన్ని సబ్మిట్ చేసిండు 1815లో. ఆయన ఏమన్నాడు తెలుసా? చెప్పండి. శూద్రులకు ఒక శిక్ష, బ్రాహ్మణులకు ఒక శిక్ష కాదు, తప్పు చేస్తే ఎవ్వరికైనా ఒకటే శిక్ష, అందరూ సమానమే అని మెకాలే చెప్పింది.
అందరికీ విద్య సమానంగా, అందరికి ప్రతి ఒక్కరికి విద్య అందాలని చెప్పిండు ఆయన. సో ఆయనను మాత్రం వీళ్ళు తిడతా ఉంటారు మెకాలే విద్య, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఇది మాట్లాడింది అందులో, మెకాలేని కూడా తీసుకొచ్చింది. ఇది ఒక అందుకని టెంప్లెట్ అండి. నేను ఇది ఒక టెంప్లెట్ ఏంటంటే కరెక్ట్‌గా అందరూ ఒకే పాయింట్‌ని మెకాలేని విమర్శిస్తున్నారు. మ్యాక్స్ ముల్లర్‌ని విమర్శిస్తున్నారు. అదే విధంగా మన గ్రంథాల్లో సతీ సహగమనం లేదు అనే ఈ నజిగవాదం చెప్పాడు కదా! వీళ్ళందరూ ఒకే టెర్మినాలజీ, ఒకే పదాలు ఎందుకు వాడతారంటే ఇది మీరన్నట్టుగా ఇది ఒక గ్రూప్స్‌లో సర్క్యులేట్ అయ్యే వాట్సాప్ మెసేజెస్ కంటెంట్ అనమాట. ఇంకొకటి అసలు పవన్ కళ్యాణ్ ఈరోజు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అంటే దానికి కారణం బ్రిటిష్ విద్యా విధానమే. బ్రిటిష్ మెకాలే విద్య మెకాలే. బ్రిటిష్ విద్యా విధానంలో మెకాలే ఎడ్యుకేషన్ గనక గురుకులాల స్థానంలో చేయబోంటే ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ పిల్లలు గాని, మిగతా ఎవరైతే ధర్మ సనాతన ధర్మాన్ని నెత్తికేసుకుంటున్నారో వాళ్ళ పిల్లలందరూ కూడా ఆ రోజు మనం విద్యారణ్య గురుకులం చూసారా? ఆవులుండి అక్కడ శారద కర్మలు ఎలా పెట్టాలి అని బ్రాహ్మణులు నేర్చుకుంటున్నారు కదా! అటువంటి అవును. గురుకుల వ్యవస్థలో చదువుకునేవాళ్ళనమాట. మెకాలే ఎస్. చదువులు రావడంతోనే మనం కూడా మిగతా వాళ్ళతో పోటీ పడి ఇంగ్లీష్ నేర్చుకొని, మ్యాథ్ నేర్చుకొని ఈరోజు చెస్ ఒలింపియాడ్ దగ్గరికి గాని, మ్యాథ్ ఒలింపియాడ్ దగ్గరికి గాని, అలాగే మనం పోగలిగాం. ఆల్‌మోస్ట్ ఏంటి మన నోబెల్ ప్రైజ్ తెచ్చుకునే అంత గొప్ప స్థాయికి ఎదగడానికి కారణం మెకాలే చదువులే. అవునండి. ఆయన రిపోర్ట్‌లో స్పష్టంగా రాసిండు. వీళ్ళు ఈ గురుకులాల పేరుతో ఈ ఓన్లీ మతానికి సంబంధించినయే చదివిస్తున్నారు అని, దీన్ని తీసేయాలి. అందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైకాలజీ, ఇంగ్లీష్ ఇవన్నీ పెట్టాలన్నాడు. ఇయాల వీళ్ళే చెప్తారు. అవన్నీ ఏంటిది మనకెందుకు, వాడు మెకాలే తెచ్చిన విద్య మనకెందుకంటారు. మళ్ళీ అవే చదువుకుంటారు, పోతారు. వాళ్ళే అవి ప్రయోజనాలు పొందుతారు ఇప్పుడు ముందు. పవన్ కళ్యాణ్ గారు వెంటనే చేయాల్సిన పని ఇప్పుడు మీకు మదరసాలు తెలుసు కదా మీకు? ఇస్లాం ఆ! మన మదరసాలు ఎలా ఉండేయో మన యొక్క గురుకులాల్లో అవే ఉండేయి. నేను హ్మ్. నెక్స్ట్ చాప్టర్‌లో గురుకులాల్లో ఏం చేస్తారంటే ఒక విద్యార్థి మీకు జాబాలి అనుకుంటా. జాబాలి తెలుసా మీకు? ఆ! ఆ! యాహ్! తెలుసు సార్. అప్పుడు అతను వెళ్తాడనమాట. ఎళ్తే అతన్ని సత్యకామ జాబాలి. సత్యకామ హ్మ్. జాబాలి మదర్ ఒక ఒక టైప్ ఆఫ్ ఏంటి ఏమంటారంటే గుడిలో మన ఉంటారు కదా! దేవదాసి టైప్ అనమాట. వాళ్ళకి యెస్. లేకపోతే నీ పేరు మా మదర్ పేరు "నీవు ఏ తండ్రికి పుట్టావురా? నీకు తండ్రే లేడు. నీకు గోత్రమే యెస్. లేడంటే" సత్యకామ వాళ్ళ మదర్ అనమాట. సత్యకామ జాబాలి అని మదర్ పేరు పెట్టుకొని ఎళ్తాడు గురుకులానికి. గురుకులానికెళ్ళిన అవునవును. తర్వాత అతనికి నేర్పించే ఏంటి తెలుసా మీకు? కుర్రాడిని హ్మ్. ఆవులిచ్చి "ఒరేయ్! నువ్వు ఆవులు మేపుకొనిరా, అలాగే నువ్వు ఆ! సమిధలు ఏర్చుకో" సమిధ అంటే ఏమి లేదు పుల్ల మొక్కలండి. యజ్ఞంలో తెలుసా? ఏసే పుల్ల మొక్కల్ని సమిధలంటారు. కులము. సమిధలు హ్మ్. ఏరుకొని రావడము, ఆవుల్ని గోవుల్ని తోలుకొనెళ్ళి మళ్ళీ రావడము, అది మాత్రమే జరుగుద్ది. గురుకులాల్లో అవును. పిల్లోళ్ళు అందుకనే మేము ఆ రోజు విద్యారణ్య గొప్పగా ఎవడో ఒకతను చెప్పుకొనొస్తే మేము అది ఓపెన్ చేసి చూసి అక్కడ ఆవులు తప్ప ఏమి లేవని చెప్పి గుర్తుందా? బ్లాక్ బోర్డ్ కూడా లేదు కనీసం అక్కడ. గుర్తుంది. యెస్. చూపెట్టిర్రు మీరు లైవ్‌గా ఎగ్జాక్ట్‌లీ. క్లాస్. సో, మనం అటువంటి విద్యా వ్యవస్థ నుంచి మెకాలే పుణ్యమా అని, అదే విధంగా మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారి పుణ్యమా అని, భారతదేశంలో ఆంగ్ల విద్య ప్రవేశం తర్వాత ఈ మ్యాథ్, ఫిజిక్స్, సైన్స్, సోషల్ మిగతా సైకాలజీ మీరు చెప్పిన ఈ సబ్జెక్ట్స్ అన్నీ పెట్టడం ద్వారా, మనం ఈరోజు విదేశాలకు వెళ్లి కంప్యూటర్ ప్రోగ్రామ్ నేర్చుకొని మనం సాఫ్ట్‌వేర్‌ని ఎక్స్‌పోర్ట్ చేసే గొప్ప గొప్ప టాప్ ఇంటెలిజెన్స్‌ని తయారు పెట్టడానికి కారణం మెకాలే. మికాలే. ఇంకోటండి నేను మళ్ళీ చెప్తున్నాను అందరికి శ్రోతలకు గాని, మీరు ఇది కట్ చేసి పెట్టండి వీడియోని మళ్ళీ. ఎవరైతే మనల్ని అంటుండ్రో ఇది ఇనాలి ఒకసారి. హ్మ్. మెకాలే పెట్టిన చదువులే వాళ్ళు కూడా చదువుతారు. కానీ మనల్ని మాత్రం చదవద్దంటారు. మెకాలేని తిడతారు మరి. కానీ సిపి బ్రౌన్‌ను మెచ్చుకుంటారు. ఐ మీన్ ఆయనను ఆయనను పూజిస్తారు. ఆర్థర్ కాటన్‌ను కూడా పూజిస్తారు. నేను కూడా పూజిస్తా, తప్పే లేదు. నాకెక్కడ భేషజాలు లేవు. కానీ కాటన్ చూడండి వాళ్ళ ఇందాక మీరు చెప్పిన సంస్కృతులకన్నిటికి ఐ మీన్ వాళ్ళు రాసుకున్న బుక్కులన్నిటికి ఇది విరోధంగా ఉంది కాబట్టే వీళ్ళిలా అంటున్నారు. దయచేసి యువత గాని లేదా ఎవరైనా సనాతన ధర్మాన్ని అది ఫాలో అయితే ఫాలో అండి. అది మీ ఇంట్ల వరకు, మీ కుటుంబం వరకు, మీ పూజ గది వరకే ఉంచుకోండి. మీరు చెప్పిన విషయాలు కొన్ని వాడుకుంటారు. అక్కడికే ఉంచుకోండి. బయటకొస్తే మీరు నార్మల్‌గా ఉండండి. సో, ఈ ఈ వలలో ఎవడు పడకండి దయచేసి. మీరు మీ ప్రయోజనాల కోసం మీరు ప్రభుత్వాలను ప్రశ్నించి ఏదైనా సాధించుకోండని నేను చెప్తున్నాను. ఇది ఇంకా ఉందండి. మీరు మెకాలే గురించి చాలా ఉంది. నా డేటా గాని అవును. వద్దులెండి. మన ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా సమయం. అవకాశం ఇద్దాము. చాలా మంచి కీ పాయింట్స్ చెప్పారు అదే. గనక మనం ఈ వీడియోని షార్ట్‌గా ఉంచి అప్‌లోడ్ చేద్దాము. ఇటువంటి ఓకే. విషయాలు మీరు అంతకుముందు ఒకసారి షేర్ చేశారు కదా! దాన్ని అప్‌లోడ్ చేశాను నేను. ఓకే. అలాగే అవును సార్. కొద్దిగా ప్రిపేర్ అయ్యి వచ్చి యాడ్ చేస్తే ఏంటంటే, మన ఆడియన్స్, మన టీమ్ కాంట్రిబ్యూషన్ కూడా చిన్న చిన్న క్లిప్స్‌లో జనాల్లోకి వెళ్ళాలన్నమాట. మీరు అవును. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఎలా ప్రిపేర్ అవుతారు అంటే, ఎవరెవరినైతే బాగా మనకి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ జరిగిందో
ఫర్ ఎగ్జాంపుల్ yes. మెకాలే లాంటి వాడిని గాని, లేకపోతే నెహ్రూ గారు గాని Yes, వీళ్ళందరిని రైట్. వీళ్ళందరిని కూడా స్టడీ చేసి వాళ్ళు చెప్పిన కీ పాయింట్స్ ఏంటి? వీళ్ళెందుకు చేస్తున్నారన్నది ఒకటి. ప్లస్ వీళ్ళందరూ కూడా ఏ ఎండకి ఆ గొడుగు పట్టేదండి. ఇంతకుముందు మీరు చెప్పిన జగన్‌ని పొగిడినా, అదే విధంగా మనకి అక్బర్‌ని పొగిడినా, అక్బర్ పేరు మీద అక్బర్ ఏంటిది అల్లా ఉపనిషత్తు రాసినా, వీళ్ళందరూ yes, sir. ఎవరొచ్చినా వాళ్ళ చెంతన చేరిపోయి, వాళ్ళ ఆ! ద్వారా మిగతా వాళ్ళకి శిక్షలు విధించడానికి మొట్టమొదటిసారిగా రాజు దగ్గర చేరిపోయి చాడీలు చెప్తాడు. గుర్తుందా? మనం చదువుకున్నాం. హ్మ్. చందమామ కథ yes. ఒకటి. నక్క ఒకటి సింహం దగ్గరెళ్ళిపోయి, ఆ! సింహంతో అన్ ఫ్రెండ్‌షిప్ చేసి అన్ని జంతువులను చంపేస్తది. అవునవును. ఎగ్జాక్ట్‌గా వీళ్ళు అదే అవతారం ఎత్తుతారండి. ఆ! సో నేను గూడా రమణాచార్యులనేమి వెనకేసుకురాట్లేదు. ఆయన నిరంతరం స్వామి సేవలో ఉండేవాడు గూడా పోయిండు మరి. ఆయన అవసరం ఆయనకు వంశపారంపర్యంగా అది గావాలి. తెలుసా ఆయన రిటైర్మెంట్‌ని ఆపాలి. దానికోసం పోయిండాయన. మరి దగ్గరుండి పూజించలేదు దేవుడిని. సో మీరు గూడా ఏ అం ఎవరో ఏదో జేస్తారని గాదు. ప్రభుత్వాలను ఎలక్ట్ చేస్తున్నా అక్కడి నుంచి అడుగుదాం. అంతేగాని ధర్మమో, దేవుడో ఎవరొచ్చి ఏం చేయరు. అది ఎస్ఆర్ నేను ఎస్ఆర్ఎస్ గారు మెసేజ్ పెట్టారన్నమాట. దీక్షితులు గారు ప్లేట్ తిప్పేసారు ఇప్పుడని పెట్టారు మళ్ళీ. నేను ఆ! అదే గదా! అదే నేను ఇదే గదా! ఏ ఎండకి ఆ గొడుగు పట్టేది ఈళ్ళేనండి. ఏ వీళ్ళే. ఎండకి ఆ కొట్టి వెంటనే చేసేది వీళ్ళన్నమాట. ఎందుకంటే ఆ! వీళ్ళ వాక్చాతుర్యము, వీళ్ళకున్న ఈ భాషా పరిజ్ఞానం ఏదుందో, వీళ్ళెవరైతే అయ్యగారు, అయ్యగారు అని ఎనకాల తిరుగుతుంటారు కదా! మన హ్మ్. వీళ్ళకి నోట్లో హ్మ్. నాలుకుండదు. వాళ్ళకి ఒక రకమైన అభద్రతా భావం, నేను వీళ్ళకంటే తక్కువ అనే భావన ఉంటదన్నమాట. ఈవెన్ యెస్. మనసులో ఉన్న భావాల్ని వ్యక్తపరచలేరు. వీళ్ళ ఈ నాలుకకి నరం లేదంటారు కదా! ఆ టైప్‌లో వెంటనే ఈళ్ళు యెస్. మార్చేస్తారండి. వీళ్ళని యెస్. ఎక్స్‌పోజ్ చేసే విధానం ఏంటంటే, ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఒక వీడియో అంతకుముందు ఏం ఆ! మాట్లాడారు, ఇప్పుడేం ఆ! మాట్లాడారు అన్న యెస్. విషయాన్ని మనం ప్రెజెంట్ చేయగలిగినప్పుడు మాత్రమే వీళ్ళు ఎక్స్‌పోజ్ అవుతారు బయటికి. థాంక్ యూ శంకర్ గారు మరి. అయితే నేను ఇంకొకటి నేను ఫైనల్‌గా ఒకటే చెప్తాను. ఒకటే సెకండ్ 2, 3 సెకండ్. నేను మళ్ళీ చెప్తున్నాను. సర్ అర్దర్ కాటన్‌ను మెచ్చుకున్నారంటే అక్కడ వేల ఎకరాలు వీళ్ళయి ఉన్నాయి. వాటికి సాగుదల వచ్చింది కాబట్టి అవి సస్యశ్యామలయినాయి కాబట్టి వీళ్ళు పొగుడుతున్నారు. పొగడొద్దంటలే ఆయన చేసిన పని మంచిదే. కానీ చదువు నేర్పాలి. తర్వాత అందరికీ ఐపీఎస్‌నిచ్చి మెకాలే ఐపీఎస్‌ను కూడా ఆయనే ఇచ్చిండు దేశానికి ఇండియాకి. అందరికి సమాన శిక్షలుంటాయని చెప్పినందుకు, ఆహా! అందరితో మమ్మల్ని ఈక్వల్ చేస్తావా అని ఆయనను తిడుతున్నాం. ఇది నేను ఫైనల్‌గా చెప్తున్నాను సార్. వీలైతే కట్ చేసి పెట్టండి సార్. రైట్ సార్. నేను ఒక సైట్ కూడా క్రియేట్ చేశాను. రాజా రామ్మోహన్ రాయ్ గారు మెకాల మీద చేశానన్నమాట. నేను పెట్టలేదు. సీరీస్ ఆఫ్ స్లైడ్స్ వస్తాయి. అయి నేను పెడతాను. ఓకే అండి. ఓకే. థాంక్ యూ శంకర్ గారు. నేను రైట్. మళ్ళీ నెక్స్ట్ కలుసుకుందాం.